హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కుక్ క్లాస్. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ ఇంట్లో అందరికీ నచ్చే దొండకాయ ఫ్రై చేసుకుందాం. ముందుగా లేత దొండకాయలు తీసుకొని దొండకాయలను బాగా కడిగి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 5 నుండి 6 ఎండుమిర్చి, కొద్దిగా ఎండిన కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వీటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వెల్లుల్లి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొన్ని వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ఫ్రైలో వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఆ దొండకాయలో ఉన్న తేమతోనే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మధ్యలో తిప్పుతూ ఉండడం వల్ల ముక్కలు అడుగు అంటకుండా మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అంతా ఇందులో వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తే దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ దొండకాయ ఫ్రై రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ కుక్లను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.